శ్యామ్లాల్కు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చేసరికి శ్యామ్లాల్ తన కుమార్తెలిద్దరికీ ఒకే ఇంట్లో పెళ్లి చేస్తాడు. అతని చిన్న కుమార్తె శీతల్ భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా అతని పెద్ద కుమార్తె నీలం భర్త మాత్రం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటాడు. కాబట్టి ఆమె శీతల్ కంటే చాలా ధనవంతురాలు. వాళ్ళిద్దరికీ పెళ్లైన కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వాళ్ళిద్దరికీ ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉంటారు. శీతల్, నాతో షాపింగ్కి వస్తావా? వచ్చే వారం దీపావళి కదా, నేను కొన్ని కొత్త చీరలు మరియు నగలు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. అవునక్క, నేను కూడా షాపింగ్కి వెళ్ళాలి. మనం కలిసి వెళ్దాం. అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి బయలుదేరతారు. నీలం తన కోసం చీర కొనటానికి ఒక ఖరీదైన బట్టల దుకాణానికి తీసుకొని వెళ్తుంది. ఇలాగే చీరలు చూస్తూ ఉంటావా లేదా నీకోసం ఏమైనా కొనుక్కుంటావా? అక్కా, ఇక్కడ ఎంత ఖరీదైన చీరలున్నాయో నువ్వు చూసావా? ఇంత డబ్బుతో అయితే నేను బయట షాప్లో 10 చీరలు కొనుక్కోగలుగుతాను. సరే అయితే నేనిక్కడ చీర కొనుక్కుంటాను, నువ్వు వెళ్ళి వేరే చౌక దుకాణంలో ఎక్కడైనా కొనుక్కో. నీలం ఇలా చెప్పి శీతల్ను ఎగతాళి చేస్తుంది. కానీ శీతల్ పెద్దగా పట్టించుకోలేదు. కొంతసేపు గడిచిన తరువాత అక్కా చెల్లెళ్ళిద్దరూ చీరల షాపింగ్ అయిపోగానే నగలు కొనుక్కోవటానికి నగల దుకాణానికి వెళ్తారు. అన్నా, ఆ బంగారు హారం చూపించు, కొత్త డిజైన్ వచ్చిందని చెప్పావు కదా. అవును మేడం, వచ్చాయి, తప్పకుండా చూపిస్తాను. దుకాణదారి నీలంకు బంగారుపు హారాన్ని చూపిస్తుండగా శీతలిలా అంటుంది. వావ్, ఈ నెక్లెస్ ఎంత అందంగా ఉందో! నేను కూడా డబ్బు ఆదా చేసి ఖచ్చితంగా ఇది కొంటాను. శీతల్, నువ్వేమీ జోక్ చెయ్యట్లేదు కదా, నువ్వు కూడా ఈ నెక్లెస్ కొంటావా? నేనెందుకు ఈ నెక్లెస్ని కొనలేనక్కా? చూడు శీతల్, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, కానీ జితిన్ సంపాదించే జీతంతో మీరు 10 సంవత్సరాల్లో కూడా ఈ నెక్లెస్ కొనలేరు. మీకు సేవింగ్స్ కూడా ఏమీ లేవు కదా, ఇంకా ఎలా కొంటారు ఈ నెక్లెస్ని? నీలం మాటలకు శీతల్ చాలా బాధపడుతుంది. కానీ బయటికి మాత్రం ఏమీ చూపించదు. ఆమె తన స్తోమత మేరకు ఒక నగల దుకాణంలో వెండి పట్టీలను కొనుక్కుంటుంది. ఇద్దరూ తమ పిల్లల కోసం బట్టలు కొనటానికి బట్టల దుకాణానికి వెళ్తారు. నీలం తన పిల్లలకు ఒక ఖరీదైన బట్టల దుకాణంలో బట్టలు కొంటుంది. కానీ శీతల్ బట్టలు కొనటానికని ఒక చవక దుకాణానికి వెళ్తే సాయంత్రానికి అది మూతపడి ఉంటుంది. అందుకే శీతల్ పిల్లలకు బట్టలు కొనకుండానే నీలంతో పాటు ఇంటికి వస్తుంది. సమయం గడిచిపోతోంది మరియు దీపావళికి ఒక్కరోజు ముందు. అయ్యో శీతల్, రాజ్కి మున్నీకి బట్టలు కొనాలి కదా, వాళ్ళకి బట్టలు కొనడానికి బజార్కి వెళ్ళావా? లేదక్కా, అప్పటినుంచి నాకసలు సమయమే దొరకలేదు. ఈరోజు ఎలాగైనా వెళ్ళి రాజ్కి మున్నీకి బట్టలు కొంటాను. తీసుకురాలేదా? మంచిదే అయ్యింది. ఈరోజు నేను అల్మారా చెక్ చేశాను, కొన్ని కొత్త బట్టలు దొరికాయి. అందుకే రాజ్కి మున్నీకి ఇద్దామని వచ్చాను, లేకుంటే వచ్చే సంవత్సరం ఇవి వాళ్ళకి చిన్నవైపోతాయి. సరే అక్క, ఆ బట్టలిలా ఇవ్వు. శీతల్ చాలా సాదాసీదా స్వభావంతో నీలం దగ్గర నుంచి ఆ బట్టల్ని తీసుకుంటుంది. కానీ ఆమె పిల్లలకు ఆ బట్టలు వేయడం ప్రారంభించగానే రాజ్ ఏదో చెప్తాడు. మమ్మీ, ఈ బట్టలు వాచ్మ్యాన్ అంకుల్ వాళ్ళ పాప పింకీవి, నేను చూశాను. లేదు బాబు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఈ పింకీ బట్టలైతే తనెప్పుడైనా వేసుకుని కనిపిస్తుంది కదా, ఎప్పుడూ కనపడలేదే. లేదు మమ్మీ, అన్నయ్య చెప్పింది నిజమే. ఈ బట్టలు పింకీవే, తను వేసుకుని నాకొకసారి చూపించింది. ఇంక మీరిద్దరూ ఆపండి. నీలమక్క ఇవి ఇచ్చినప్పుడు ఇవి కొత్త బట్టలనే చెప్పారు. త్వరగా ఇవి వేసుకొని మీరు బయటికి రండి. శీతల్కు తన పిల్లలు చెప్పింది విన్నాక కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. అయినప్పటికీ వాళ్ళు చెప్పింది పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళని రెడీ చేసి నీలం రూమ్కి వెళ్తుంది. నీలం మరియు ఆమె భర్త దినేష్ అదే సమయంలో ఏదో మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుతుంటారు. దినేష్, పని మనిషి కూడా తీసుకొని బట్టలు శీతల్ మున్ని రాజులకు వేసింది. నా పేద చెల్లెల పేదరికంలో ఏమేం చేస్తుందో ఏంటో. నేను మన పిల్లల కోసం ఆ బట్టలు తెచ్చాను, వాళ్ళకి ఆ బట్టలు అస్సలు నచ్చలేదు. పని మనిషి వాళ్ళ పాపకి ఆ బట్టలు సైజు చిన్నవిగా అయిపోయాయి. కానీ చూడు, రాజ్కి మున్నీకి ఆ బట్టలు చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. భార్యాభర్తలిద్దరూ జితన్ ఇంకా శీతల్ను ఎగతాళి చేస్తూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వాళ్ళ గది బయట నుంచున్న శీతల్ని చూసి ఇద్దరూ అకస్మాత్తుగా నిశ్శబ్దమైపోయారు. ఓ శీతల్, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. అదే హల్వా చేయమన్నారు కదా, సూజీతో చేయాలా లేదా బేసన్తో చేయాలా అని అడగటానికి వచ్చానక్క. ఓ హల్వానా, సూజీతో చెయ్యి, కొంచెం బేసన్ కూడా కలుపు. సరే అక్క. శీతల్ కిచెన్కి వెళ్ళి హల్వాని పూర్తి చేస్తుంది.
మరియు అదే సమయంలో ఆమె తన పిల్లలకు బట్టలు మార్చి మార్కెట్కి తీసుకొని వెళ్తుంది. ఆమె వాళ్ళకి నచ్చిన కొత్త బట్టలను తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. కాసేపటి తరువాత ఆమె అత్తగారు సుమిత్ర ఆమెను బయటికి పిలుస్తారు. శీతల్ తల్లి, అందరూ త్వరగా బయటికి రండి, దీపావళి పూజకి సమయం అయ్యింది. ఇదిగో ఇప్పుడే వస్తున్నానత్తయ్య. శీతల్ తన పిల్లలిద్దరిని త్వరగా రెడీ చేసి బయటికి తీసుకొస్తుంది. కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి నీలం షాక్ అయిపోతుంది. శీతల్, వాళ్ళెందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నారు? నేను వారికిచ్చిన బట్టలు ఎందుకు వేసుకోలేదు? అక్క, పిల్లలకు ఆ బట్టలు నచ్చలేదు. నేను వాళ్ళకి వేరేవి కొన్నాను. మీరు కావాలంటే పూజ తర్వాత వచ్చి తీసుకోండి. మా పిల్లలు ఇంకా బట్టలు వేసుకోరు. శీతల్ మాటలు విన్న నీలంకు తన గురించి వీళ్ళు మాట్లాడుకున్నవన్నీ వినేసింది అని అర్థమవుతుంది. అందుకే నీలం తలదించుకొని సిగ్గుపడుతుంది. కానీ అప్పటికి కూడా ఆమె తన బుద్ధిని ఏమాత్రం మార్చుకోదు. బదులుగా ఆమె శీతల్ను ఇంకెప్పుడు అవమానిద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కొంతకాలం గడిచిన తరువాత వీళ్ళిద్దరూ వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్తారు. నీలం పెళ్లికి బాగా ముస్తాబయ్యి పట్టుచీర కట్టుకొని ఖరీదైన నగలు పెట్టుకొని వెళ్తుంది. కానీ శీతల్ మాత్రం ఎప్పటిలానే సాదా సీదాగా తన పాత చీర కట్టుకునే పెళ్లికి వెళ్తుంది. ఓ నీలం, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నీ చీర కూడా చాలా బాగుంది. అలాగే ఆ నెక్లెస్ అయితే మెరిసిపోతోంది. ఓ, థ్యాంక్ యూ ఆంటీ. మా యానివర్సరీ సందర్భంగా దినేష్ గారు నాకు ఈ నెక్లెస్ని బహుమతిగా ఇచ్చారు. ఆయన ప్రతి సంవత్సరం ఇలాంటి బహుమతులు ఇస్తూనే ఉంటారు. ఇది చాలా బాగుంది. కానీ శీతల్, నువ్వు నీ గురించి ఆలోచించుకోవాలి కదా. నేను నిన్ను నీ దీపావళి ఫోటోల్లో కూడా చూశాను. నువ్వు అక్కడ కూడా ఇదే పాత చీర కట్టుకొని ఉన్నావు. పెళ్ళికైనా కొత్త చీర కట్టుకోవాలి కదా. సరే ఆంటీ గారు. ఆంటీ గారు, జితిన్ ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసా? అతను ప్రతి ఫంక్షన్కి కొత్త చీర కొనాలి అనుకుంటే అప్పుడు జితిన్ ప్రతిసారి అప్పు చేయవలసి వస్తుంది. చాలక్క, ఇప్పటికే చాలా మాటలు అన్నారు. అవును, జితన్ గారి జీతం బయట రోజువారీ జీతం కంటే చాలా తక్కువ. కానీ మేము రోడ్డు మీద బిచ్చగాళ్లమైతే కాదు కదా. మీలాగా వృధా ఖర్చు చేయడం నాకు అలవాటు లేదు. లేకపోతే నేను కూడా ప్రతి ఫంక్షన్కి ఒక కొత్త చీర కొనగలను. కానీ నాకు మీలాగా చూపించుకోవాలని లేదు. మీకు షో ఆఫ్ చేయడం తప్ప ఇంకేమైనా వచ్చా? నేను కూడా చెయ్యాలంటే చేయగలను. నాతో ఇంత దురుసుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం? నీకు అసలు ఏం విలువ ఉందని నాతో గొడవ పడుతున్నావు? నువ్వు మీ ఆయన 6 నెలల్లో కూడా సంపాదించలేనంత దినేష్ గారు 1 నెలలోనే సంపాదిస్తారు. మళ్ళీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇంక నోరు మూసుకో అక్క. జితన్ గారిని ఇంకొక్క మాటన్నా అస్సలు ఊరుకునేదే లేదు. ఏంటి, ఇది నీకు అవమానమా? దీన్ని అవమానం అనడానికి ముందు నీకు కొంత గౌరవం ఉంటేనే అది అవమానం అవుతుంది. నీకు మీ ఆయన దివాళీకి ఒక చీర కూడా కొనలేదు. అవును, మరి ఇది అతనికి అవమానకరమైన విషయమే. నీలం బంధువులందరి ముందు జితన్ను ఎగతాళి చేస్తుంది. శీతల్కు చాలా కోపం వచ్చి అందరి ముందు నీలంపై చెయ్యి చేసుకుంటుంది. ఈ రోజు తర్వాత నువ్వు జితన్ గారి గురించి ఎక్కడైనా మాట్లాడినా నాకన్నా చెడ్డవాళ్లే ఉండరు. ఆ సమయంలో నీలం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇంటికి చేరుకోగానే ఇంటి దగ్గర నీలం చాలా గొడవల్ని సృష్టిస్తుంది. ఈరోజు ఆ బిచ్చగత్తె అందరి ముందు నన్ను కొట్టింది. నేను ఆమెతో ఒక్కరోజు కూడా ఒకే ఇంట్లో ఉండలేను. రేపు ఉదయం ఈ ఇల్లు విడిపోతుంది. లేకపోతే అస్సలు బాగోదు చెప్తున్నా. నీలం ఆ మరుసటి రోజునే ఇంటిని 2 భాగాలుగా విభజిస్తుంది. విభజన తరువాత ఆమె తన అత్తగారిని కూడా తన వద్ద ఉంచుకోలేదు. శీతల్ మాత్రం తన అత్తగారిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. క్రమంగా నీలం యొక్క డబ్బుతో పాటు తన పొగరు కూడా పెరుగుతూ వచ్చింది. కానీ చాలా ఎత్తుకు ఎగరడం కూడా ఒక మనిషికి అంత మంచిది కాదని మనందరికీ తెలిసిన విషయమే. అంతా అయిపోయింది నీలం, మొత్తం నాశనం అయిపోయింది. ఏమైంది? సరిగ్గా చెప్పు, ఏమైందో? నేను ఈరోజు ఆఫీస్లో ఒక అతని దగ్గర నుంచి అతను ఇచ్చిన లంచం తీసుకొని అతను చెప్పిన పని పూర్తి చేస్తాను అన్నాను. కానీ చూస్తే అతను ఒక పెద్ద ఆఫీసర్. అతను నాపై కేసు వేశాడు. అలాగే నన్ను ఉద్యోగుల నుంచి కూడా తీసేస్తారు. నాకేం అర్థం కావటం లేదు. ఈ కేసులో అతనిపై మనం పోరాడకపోతే మనం ఇక ఇబ్బందుల్లో పడతాం. దినేష్ తన కేసును వాదించటానికి ఒక లాయర్ని నియమించుకుంటాడు. కానీ అతని ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ఆ ఫీజు కోసం దినేష్ దగ్గర డబ్బు కూడా లేదు. కాబట్టి అతనికి నీలం ఆభరణాలు అమ్మటం తప్ప ఇంకొక దారే కనిపించలేదు. నన్ను క్షమించు నీలం. ఈరోజు నా వల్ల నీకెంతో ఇష్టమైన నగలన్నీ అమ్మాల్సిన పరిస్థితికి వచ్చింది. నాపై నాకే సిగ్గుగా ఉంది.
ఏది జరగాలో అది జరిగిపోయింది కదా దినేష్ గారు. ఇదిగో ఈ నగలు తీసుకెళ్ళి అమ్మండి. దినేష్ నీలం ఆభరణాలన్నిటినీ అమ్మి ఒక లాయర్ని నియమించుకుంటాడు. కానీ అతను కేసులో చాలా దారుణంగా చిక్కుకుపోతాడు. డబ్బు కోసం తన సొంత ఇంటిని కూడా అమ్మాల్సిన పరిస్థితికి వచ్చేస్తాడు. అతను ఎలాగోలా కేసు నుంచి అయితే తప్పించుకుంటాడు. కానీ ఆ తరువాత అతను భార్య మరియు పిల్లలతో కలిసి రోడ్డున పడతాడు. మరోవైపు జితన్ నగలను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందుతాడు. దినేష్ పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే జితన్ వాళ్ళందరినీ తన ఇంటికి తీసుకొని వస్తాడు. నన్ను క్షమించు తమ్ముడు. డబ్బు ఉందని పొగరుతో నిన్నెప్పుడూ చిన్నచూపు చూసేవాడిని. అందుకే ఈరోజు నాకు ఆ దేవుడే గుణపాఠం చెప్పాడు. వీలైతే నువ్వు కూడా నన్ను క్షమించు శీతల్. నేను నీకు నిజమైన చెల్లిని అయినా నేను నిన్నెప్పుడూ బాగా చూసుకోలేదు. నిన్నెప్పుడూ చిన్నచూపు చూసేదాన్ని. నిన్ను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను. పెద్ద మనసుతో ఇద్దరినీ క్షమించి షేర్ మార్కెట్లో సంపాదించిన డబ్బుతో జితన్ ఆ ఇంటిని తిరిగి కొంటాడు. అన్నతమ్ములిద్దరూ ఇంటి మధ్య ఉన్న ఆ విభజన గోడను తొలగించి ఒకే ఇంట్లో సంతోషంగా జీవిస్తారు. నందిని ఇంకా గౌరీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ ముసలి అమ్మమ్మతో కలిసి ఒక పైపింట్లో నివసిస్తూ ఉంటారు. నందిని ఇంకా గౌరీ తల్లిదండ్రులు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. అలానే వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు చాలా ముసలిదైపోయింది. దాని కారణంగా తను ఏ పని చేయలేదు. అదీ కాక తను ఉండటానికి తన దగ్గర ఇల్లు కూడా లేదు. అలానే సంపాదించటానికి ఏ దారి లేదు. అందుకనే తను ఒక పైపింట్లో నివసిస్తూ ఉంటుంది. అలానే ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చుట్టుపక్కల ఉన్న చెత్తని సేకరించి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వాటితో వాళ్ళకి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి భోజనం దొరికేది. అలా ఒక రోజున చాలా పెద్ద వర్షం పడుతుంది. గౌరీ, చూసావా ఎంత పెద్ద వర్షం పడుతుందో? మరిప్పుడు మనం ఈ పైపింట్లో ఎలా ఉండగలం? అవును నందిని, నిజంగానే చాలా పెద్ద వర్షం పడుతుంది. అలానే నీళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇలానే కాసేపు ఉంటే పైప్లోకి వచ్చేస్తాయి నీళ్లు. అలా జరిగితే అమ్మమ్మ పరిస్థితి ఏంటి? పాపం ఎక్కడుంటుంది అమ్మమ్మ? ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వర్షం ఇంకా ఎక్కువవుతుంది. నందిని, వర్షం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఇప్పుడు మన పైప్లోకి కూడా వచ్చేసాయి నీళ్లు. ఇప్పుడు మనం ఇందులో ఎలా ఉండగలం చెప్పు? ఇంకేం చేయగలం చెప్పు గౌరీ. అయినా మనకి ఉండటానికి ఇంకో ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు. మరి అమ్మమ్మ సంగతి ఏంటో పాపం. అసలుకే తన ఆరోగ్యం ఏమీ బాలేదు ఇప్పుడు. అలా ఇప్పుడు నీళ్లు వాళ్ల పైపింట్లోకి వచ్చేశాయి. అది చూసిన నందిని ఇంకా గౌరీ చాలా కంగారు పడుతూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. వర్షమేమో తగ్గుముఖం పట్టేదారే కనిపించటం లేదు. అలా ఆ వర్షం రాత్రంతా కూడా కురుస్తూనే ఉంటుంది. అంతటితో వాళ్ల ఇంట్లోని సామాను మొత్తం వర్షం నీటిలో మునిగిపోతూ ఉంటాయి. నందిని, ఇంటి సామాను మొత్తం వర్షంలో మునిగిపోయాయి. ఇప్పుడు మనం సామాను ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది పక్కన పెట్టు. ఈ వర్షం మొదలయ్యి 2 రోజులవుతుంది. అప్పటినుంచి మనం ఏమీ తినలేదు. ఇంకా మన అమ్మమ్మ పాపం ఎంత ఆకలితో ఉందో ఏంటో. అలా అనుకొని వాళ్ళ అమ్మమ్మతో ఇలా అంటారు. అమ్మమ్మ, మేమిద్దరం ఇప్పుడే వస్తాము. అప్పటి వరకు కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు. నీకు ఏమైనా తినడానికి తీసుకుని వస్తాము. అరే, మీ ఇద్దరూ ఇంత పెద్ద వర్షంలో ఎక్కడ తడుస్తారు? ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు ఆకలిగా లేదులే. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అరే అమ్మమ్మ, నువ్వు కంగారు పడకు. ఏమీ అవ్వదు. అవునమ్మమ్మ, మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా. నువ్వు కంగారు పడకుండా ఉండు. అలా చెప్పి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తినటానికి ఏమైనా తీసుకుని రావటానికి వెళ్తారు. అలా ఒక దాబా అతని దగ్గరికి వెళ్ళి భోజనం ఇవ్వమని అడుగుతారు. అయ్యా, మాకు కొంచెం భోజనం ఇస్తారా? అదేంటంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. కానీ రేపు ఉదయాన్నే వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం. పోండి ఇక్కడి నుంచి. డబ్బు లేదంటే మీకు భోజనం కూడా లేదు. ఎక్కడి నుంచి వస్తారో ఈ అడుక్కునే వాళ్ళంతా. అలా అంటూ ఆ దాబా యజమాని వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. అంతటితో వాళ్ళిద్దరూ ఇంకో దుకాణానికి వెళ్ళి అక్కడ కూడా తినటానికి ఏమైనా ఇవ్వమని అడుగుతారు. అయ్యా, మీ దుకాణంలో బిస్కెట్లేమైనా దొరుకుతాయా? మాకు కొన్ని బిస్కెట్లు కావాలి. ఉన్నాయమ్మా, ఇప్పుడే ఇస్తాను. అలా చెప్తూ ఆ షాప్ అతను 2 బిస్కెట్లు తీసి గౌరీ ఇంకా నందిని చేతికి ఇస్తాడు. మీకు చాలా ధన్యవాదాలయ్యా. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. రేపు వచ్చి మీకు మీ డబ్బులు ఇచ్చేస్తాము. ఇటు ఇవ్వండి. నా బిస్కెట్లు నాకు ఇవ్వండి. డబ్బులు లేవు కానీ బిస్కెట్ల కోసం వచ్చారు. అయ్యా, మేం చెప్తున్నాం కదా, రేపు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని. మాకు దయచేసి ఈ బిస్కెట్లు ఇవ్వండి. మీ దగ్గర డబ్బులే లేవన్నప్పుడు సామాన్లు తీసుకోవడానికి ఎందుకు వచ్చారు? బిస్కెట్లు నాకు ఇచ్చి పోండి అవతలకి. ఎక్కడి నుంచి వస్తారో ఈ సంత అంతా. అలా తినటానికి ఏమైనా కొందామంటే ఆ ఇద్దరి దగ్గర డబ్బులుండవు. అందుకనే వాళ్ళకెవ్వరూ ఏమివ్వటం లేదు.
అంతటితో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. నందిని, మన దగ్గర డబ్బులు లేకుండా మనకి తిండి ఇవ్వటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు అమ్మమ్మకి భోజనం ఎలా పెడతాం? అదీ కాక మన ఇద్దరికి కూడా ఆకలిగా ఉంది. ఎక్కడైనా ఏదైనా దొరికితే ముందు అమ్మమ్మకే పెడదాము. ఈ భారీ వర్షం కారణంగా ఎక్కడ ఏ చెత్త దొరకడం లేదు. పోనీ అది అమ్మి మనం డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? పద వెళ్ళి ప్రతి ఇంటిని అడుగుదాం. ఏమో, ఎవరికైనా మన మీద జాలి కలిగి తినడానికి ఏమైనా ఇస్తారేమో చూద్దాం. అలా అనుకుని ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు భోజనం అడగటానికి ప్రతి ఇంటి తలుపు కొడుతూ ఉంటారు. అలా ఒక ఇంట్లోంచి ఒక మహిళ తలుపు తీసి బయటికి వస్తుంది. ఎవరు మీరు? ఎందుకు మా ఇంటి తలుపు కొడుతున్నారు? ఆంటీ గారు, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. మాకు కొంచెం ఆహారం ఇవ్వగలరా? అదేంటంటే, ఈ భారీ వర్షం వల్ల మా సామాను మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు మా దగ్గర తినటానికి ఏమీ లేదు. అదీ కాక ఇంటి దగ్గర మా ముసలి అమ్మమ్మ ఆకలితో ఉంది. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూసి ఆ మహిళకి వేరే ఒక ఆలోచన వస్తుంది. అంతటితో తన ఆలోచనలో పడుతుంది. ఈ వర్షం వల్ల పని వాళ్ళందరూ సెలవు పెట్టుకొని కూర్చున్నారు. కాబట్టి నేను ఈ ఇద్దరితో పని మొత్తం చేయించుకొని బదులుగా కొంత ఆహారం ఇస్తాను. అప్పుడు నా ఇంటి పని మొత్తం కూడా అయిపోతుందిగా. అప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఆ మహిళతో ఇలా అంటారు. ఆంటీ గారు, ఏంటి మీరు మా కోసం కొంచెం భోజనం ఇవ్వగలరా? ఆంటీ గారు, మా అమ్మమ్మ చాలా ముసల్ది. తనకేమైనా పెట్టడానికి మా దగ్గర ఏ ఆహారమూ లేదు. మీరు గనుక మాకు తినడానికి ఏమైనా ఇస్తే మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. మీ ఇద్దరికీ ఆహారమైతే దొరుకుతుంది, కానీ మీ ఇద్దరూ నా ఇంట్లో కొంత పని చేయాల్సి ఉంటుంది. అది విన్న నందిని ఇంకా గౌరీ చాలా సంతోషిస్తారు. అలాగే ఆంటీ గారు, మేము మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాము. మాకు కొంచెం ఆహారం. అయితే సరే, మరి లోపలికి వచ్చి పని అంతా మొదలు పెట్టండి. అంతటితో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ మహిళ ఇంట్లో చాలా ఆనందంగా పనిచేస్తారు. దానికి బదులుగా వాళ్ళకి ఆహారం దొరకబోతుంది అని. ఇంతలో వాళ్ళకి కిచెన్లోంచి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. నాకనిపిస్తుంది ఆంటీ గారేదో మంచి వంట చేస్తున్నారని. నాకనిపిస్తుంది పూరి ఇంకా పన్నీర్ కూర, దానికి తోడు పాయసం కూడా చేస్తారేమో అని. నిజమే. అబ్బా, ఈరోజు మనకి పండగ విందన్నమాట. పద పద, త్వరగా పని పూర్తి చేసేద్దాం. అప్పుడు ఆంటీ గారు మనకి మంచి మంచి వంటలు ఇస్తారు. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ త్వరగా అంట్ల పని, ఇల్లు శుభ్రం చేసే పని పూర్తి చేసేస్తారు. అలా వాళ్ల పని పూర్తయిన తరువాత, ఆంటీ గారు, మేము అంట్లు తోమేశాము, అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసేశాం. అప్పుడు ఆ మహిళ కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం ఇంకా మిగిలిపోయిన కూర తీసుకొని వచ్చి వాళ్ళకి తినటానికి ఇస్తుంది. ఇదిగోండి మీ భోజనం. ఏంటాంటీ గారు, ఇది రాత్రి అన్నం కదా. మేమనుకున్నాము మీరు మా పనికి బదులుగా మంచి భోజనం ఇస్తారు అని. ఓ, మరి నేనిచ్చిన దాంట్లో ఏం తక్కువైందేంటి? అరే, మీ ఇద్దరూ చేసిన పనికి దీనికంటే ఎక్కువ ఎవరిస్తారు? ఇంక పొండెక్కడి నుంచి. అది విన్న గౌరీ ఇంకా నందిని చాలా దిగులుగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి దొరికిన ఆ కొద్ది ఆహారాన్ని వాళ్ళ అమ్మమ్మకి తినమని ఇస్తారు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇక్కడ ఎంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మమ్మ, నువ్వెప్పుడూ ఇలా కంగారు పడుతూనే ఉంటావు. మాకేం అవ్వదు. ఇప్పుడు వచ్చేసాం కదా, ఇంక రా, త్వరగా వచ్చి భోజనం తిను. నీకు చాలా ఆకలిగా ఉంటుంది. మరి మీరు తిన్నారా? భోజనం చాలా తక్కువగా ఉంటుంది. అది కేవలం ఒకరికి మాత్రమే సరిపోతుంది. అందుకనే గౌరీ ఇంకా నందిని తనకు అబద్ధం చెప్తారు. అమ్మమ్మ, మేమిద్దరం భోజనం అక్కడే చేసి వచ్చాము. ఇది కేవలం నీకోసం మాత్రమే తెచ్చాము. త్వరగా తిను. ఓ, అవునా? అంతటితో వాళ్ళ అమ్మమ్మ భోజనం తినేస్తుంది. అలా తను తినటం చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఈ రోజైతే మనం అమ్మమ్మకి ఎలాగోలా భోజనం పెట్టాము, కానీ రేపు అమ్మమ్మ కోసం మంచి భోజనాన్ని ఎలా తీసుకురావాలి? ఈ రోజుకి ఆ భగవంతుడు మనకి భోజనం ఇచ్చాడు కదా, అలానే రేపు కూడా తప్పకుండా ఇస్తాడు. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు 2 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉండటం వల్ల చాలా ఆకలిగా ఉంటారు. అలా ఆకలితోనే రాత్రంతా పడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే తెల్లవారుతుందో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు చెత్త సంచి పట్టుకొని పనికి బయలుదేరతారు. కానీ వాళ్ళకి ఆ రోజు ఎక్కువ చెత్త ఏం దొరకదు. ఇంత తక్కువ చెత్తని ఏం చేస్తాం? ఆ దుకాణం వాడు ఇంత తక్కువ అంటే కొనుక్కోడేమో. పద చూద్దాం, ఇది తీసుకుని మనకి కొంచెం డబ్బు ఇస్తే ఇస్తాడేమో కదా. అలా అనుకుంటూ ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ కొంచెం చెత్తని అమ్మటానికని దుకాణానికి వెళ్తారు. కానీ అది తీసుకోవటానికి అతను నిరాకరిస్తాడు. ఇంత కొంచెం చెత్తకి ఏమీ రాదు, ఇంకొంచెం తీసుకొని వస్తే ఏమైనా ఇస్తాను. అంతటితో ఇద్దరక్క చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంత తక్కువ చెత్తకి ఏమీ రాదు. ఏం చేద్దాం? ఈరోజు భోజనం ఎక్కడ నుంచి తేవాలి? నీ పద ఇంకొకసారి వెళ్ళి చూద్దాం. ఈసారి కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందేమో. అలా అనుకుని ఇద్దరు అక్క చెల్లెళ్ళు మళ్ళీ చెత్త వెతుక్కునే పనిలో పడతారు. ఈసారైనా కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందనే ఆశతో. కానీ వాళ్ళకి ఎక్కడ ఏ చెత్త కూడా కనిపించదు. అంతటితో వాళ్ళిద్దరూ చాలా చాలా నిరాశపడతారు. అలానే ఉన్న చెత్తని లెక్క పెడుతూ సాయంత్రం అయిపోతుంది. ఇంతలో అకస్మాత్తుగా వాళ్ల చూపు ఆ చెత్తలో ఒక మెరుస్తున్న వస్తువు మీద పడుతుంది. గౌరీ, అటు చూడు, అదేదో మెరుస్తుంది అక్కడ. అవును, ఏదో ఉంది అక్కడ. పద ఒకసారి వెళ్ళి చూద్దాం. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు గౌరీ ఇంకా నందిని ఆ చెత్త కుప్ప వైపు వెళ్తారు. అలానే ఆ మెరుస్తున్న వస్తువు ఏంటా అని చూస్తే అదొక వంట పాన్ అని తెలుస్తుంది. అరే గౌరీ, ఇది ఒక ప్యాన్. కానీ దీన్ని మనం ఏం చేద్దాం? ఏం చేస్తాం? రేపు ఉదయాన్నే వెళ్ళి దీన్ని ఆ షాప్ వాడికి అమ్ముదాము. తక్కువలో తక్కువ దీన్ని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ప్యాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దాన్ని ఒక పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ప్యాన్ కోసం మాట్లాడుకోవటం మొదలు పెడతారు. నిజానికి ఈ ప్యాన్లో మనం మంచి మంచి వంటలు చేసుకోవచ్చు. పూరీలు, పాయసం, పన్నీర్ కూర లాంటివి చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇది మనకి దేనికి పనికి రావడం లేదు. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా చెప్పారో లేదో ఆ ప్యాన్లో నుంచి ఒక్కొక్కటి చప్పున పూరీలు, పన్నీర్ ఇంకా పాయసం అన్ని వంటకాలు బయటికి వస్తాయి. అది చూసిన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా వాళ్ళమ్మమ్మ ఆశ్చర్యపోతారు. నందిని, చూసావా నువ్వు? ఈ ప్యాన్లో నుంచి ఎంత మంచి మంచి ధనవంతుల వంటకాలు వస్తున్నాయో. నిజమే గౌరీ, నేనైతే ఇదంతా నమ్మలేకపోతున్నాను. మన కళ్ళ ముందే ధనవంతుల వంటకాలన్నీ ఉంటే. అంతటితో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు సంతోషంతో వాళ్ళ అమ్మమ్మకి కూడా చెప్తారు. అమ్మమ్మ, చూసావా నువ్వు? ఈ ప్యాన్లో నుంచి ఎలాంటి వంటకాలు వస్తున్నాయో అని. నాకైతే ఇదంతా నమ్మబుద్ధి కూడా అవ్వడం లేదు. ఈ ప్యాన్లో నుంచి భోజనం వస్తుంది అంటే అది కూడా ధనవంతుల ఆహారం. ఇంతలో ఆ ప్యాన్లో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. నేనొక మాయా ప్యాన్ని. అలానే నేను కేవలం పేదవాళ్లకి మాత్రమే సాయం చేస్తాను. అందుకే మీ ఇద్దరికీ నేను దొరికాను. అలానే ఎప్పుడు మీరిద్దరూ నన్ను ఏమడిగినా సరే కాదనకుండా నేను అవన్నీ మీకిస్తాను. అది ఏ ఆహారమైనా సరే. అందుకే మీరిద్దరూ నన్ను ఎప్పుడూ మీ నుంచి దూరం చేసుకోకండి. అది విని ఆ ఇద్దరక్క చెల్లెళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఆ తరువాత వాళ్ళు ఇంకా వాళ్ళమ్మమ్మ సంతోషంగా ధనవంతుల భోజనాన్ని తింటారు. నిజంగా నందిని, నేను ఈ రోజుకి ముందు ఇంత రుచికరమైన ఆహారాన్ని తిన్నదే లేదు. అవును గౌరీ, ఈ ధనవంతుల భోజనం ఎంత రుచిగా ఉందో కదా. నేను కూడా ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి భోజనం తినిందే లేదు. ఇదంతా మీ ఇద్దరి మంచితనం వల్లే సాధ్యమయ్యింది. అందుకే మీకు ఈ ప్యాన్ దొరికింది. అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లకు ధనవంతుల భోజనం ఎప్పుడు తినాలనిపించినా సరే వెంటనే ఆ ప్యాన్ని అడిగేవారు. అంతటితో వాళ్ళకి రుచికరమైన భోజనం అందులో నుంచే వచ్చేది. అలా వాళ్ళంతా కలిసి హాయిగా తినేవారు. ఆ తరువాత ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ప్యాన్ని చాలా జాగ్రత్తగా వాళ్లతోనే ఉంచుకుంటారు.